నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ భద్రతకు చైనా ముప్పు. ట్రిపుల్ న్యూక్లియర్ స్ట్రైక్ పేరుతో ప్రాణాలు తీసే ప్రయోగం. మావోయిస్టులతో కాల్పులు విరమణ ప్రసక్తే లేదు, కావాలంటే లొంగిపోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్న సీఎం దంపతులు. వేడుకగా బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా వాహన సేవలు. డ్రై ఫ్రూట్ల మాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం. అందంగా ఉత్సవమూర్తుల అలంకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు దంపతులు చేరుకోగానే ఆలయ మర్యాదలతో వేద పండితులతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీందర్, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా కలెక్టర్, దేవాలయ పాలక మండలి చైర్మన్, ఆలయ ఈవో, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మను సీఎం దంపతులు దర్శించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఇక సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ ఒక పవిత్రమైన రోజు. సరస్వతీదేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉంది. రాష్ట్రం చల్లంగా ఉండాలని, అమ్మ అనుగ్రహం మనపై ఉండాలని కోరుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహన రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. సాయంకాలం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు.
రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో డ్రై ఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. బాదం, పిస్తా, కుంకుమ పువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్వప్న తిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. సీజన్తో సంబంధం లేకుండా నిత్యం రద్దీ కొనసాగుతోంది. శ్రావణ సోమవారం మొదలు 7 కొండలపై రద్దీ కంటిన్యూ అవుతోంది. సోమవారం 77,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. శ్రావణ సోమవారం నేపథ్యంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అంటే 5.44 కోట్ల రూపాయలు హుండీ కానుకలు వచ్చినట్లు వెల్లడించింది టీటీడీ. 28,000కు పైగానే భక్తులు తలనీలాలు సమర్పించి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. టోకన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పటి మాదిరిగానే కొనసాగుతుంది. శ్రీవాణిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. గరుడ పంచమి నేపథ్యంలో మంగళవారం తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ వాహనంను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసిన టీటీడీ అధికారులకు, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలిపారు. ఒకవైపు టీటీడీ అధికారులు, ఇంకోవైపు పోలీసు అధికారులు కలిసి నెల రోజుల పాటు కసరత్తు చేసి
సమన్వయంతో 3 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క ఈ గరుడ సేవ ఊరేగింపు సమయంలో ఉత్సవమూర్తి రూపంలో వచ్చిన స్వామివారి యొక్క దర్శనాన్ని ప్రశాంతంగా కల్పించారు. ఈ సమన్వయంతో పనిచేయడం కారణంగా ఎవరికి ఆటంకం కానీ ఇబ్బంది కానీ లేకుండా ప్రశాంతంగా తిరుమలకి వెళ్ళి పంపించేదానికి వీళ్ళందరినీ టీటీడీ అధికారులను పోలీసు అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తిరుపతి ఎంఆర్పల్లి పరిధిలోని శ్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నగరంలోని నాయకులు పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా శ్మశానానికి వినియోగిస్తున్న భూమి నేడు కబ్జాకు గురి కావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని ఇప్పుడైనా చక్కబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లేని పక్షంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ముందుకొచ్చి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడాలా, శ్మశానాన్ని కాపాడాలా. దీనికి అందరం కూడా ఏకతాటిపై వచ్చి మేము శ్మశానాన్ని పరిరక్షించేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అధికారులకు కూడా మేము తెలియపరుస్తున్నాం, మీరు కానీ దీన్ని పూర్తి చేయకపోతే టెండర్ మేరకు మేమే దగ్గరుండి ప్రజలందరూ సహకారంతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంతో దీన్ని పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా టెండర్ మేరకు కాంపౌండ్ వాల్ పూర్తి చేసి దీన్ని కాపాడాలని స్థానిక ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఎయిర్ బైపాస్ రోడ్డు కానీ ఏ రోడ్డు ఇంటర్నల్ రోడ్డు కానీ ఏది కూడా ఫార్మేషనే లేని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి శ్మశానంలో పట్టా ఎలా ఇచ్చారో ఆ ఎంఆర్ఓ గారికి ఆయనకే తెలియాలి. తెచ్చినటువంటి ఆ సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీనివాసుల నాయుడు వాళ్ళకైనా తెలియాలి ఎట్ట పట్టా ఇచ్చినారో తెలియదు. దయచేసి ఈ ఎంఆర్పల్లి ప్రజలందరూ మూకుమ్మటిగా అందరూ ఒక తాటిపైన నడిచి శ్మశానాన్ని కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు. దయచేసి దగ్గరుండి మీరే అన్న శ్మశాన వాటికి గోడను కట్టించండి, శ్మశానాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. సరిగ్గా ఇవ్వటంలా ఒక ఆమె ఇస్తే మా వదిలి తట్టింది, ఇంకో ఆమె అయితే మా కోడలు తట్టింది. ఆ వివరాలు కూడా మాకు తెలియదు. కానీ అధికారులు కూడా ఇంతవరకు దాని గురించి సంధించడం లేదు. కాబట్టి మన కమిషనర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే మేము ఏడికైనా దిగజారి కబ్జా చేయని వాళ్ళని తరిమి కొట్టేదానికి కూడా సిద్ధమే. తిరుపతి నారాయణ డిఎస్సి కోచింగ్ 2025లో ఉపాధ్యాయ పోస్టులకు ఎన్నికైన అభ్యర్థుల విజయోత్సవ సభను తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మెగా డిఎస్సి 2025ను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని డిఎస్సిలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు తమ ఆనందోత్సవాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై సంతకం చేయటం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేవలం 150 రోజులలో డిఎస్సి ఫలితాలను వెల్లడించి నియామక పత్రాలను అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ నారాయణ మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్ ద్వారా విజయం సాధించి ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ దాదాపు 4000 మందిని మనం టీచర్లుగా తయారు చేయడం జరిగింది. నలుగురితో స్టార్ట్ అయ్యి 4000 మందిని మనం ఈరోజు టీచర్లుగా తయారు చేశాం. దానికి ఒకటే కారణం, ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా హైయెస్ట్ క్వాలిటీ అంటే ఎక్కడైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడో అతన్ని తిరుపతికి తీసుకొచ్చి అతని ద్వారా పాఠాలు చెప్పించి పిల్లలకు జాబ్ వచ్చేటువంటి విధంగా చేయడం మా యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో నేను ఒక కాంపిటేటివ్ వరల్డ్లో, ఎందుకంటే 1,00,000 మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలన్నటువంటి నిర్ణయంతో నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. రాబోయే తరంలో ఇక్కడ తిరుపతి అంటే ఎడ్యుకేషన్ హబ్. ఇది ఒకప్పుడు తిరుపతి నుంచి అందరూ వేరే జిల్లాలకు వెళ్ళేవాళ్ళు ఇదే డిఎస్సి కోసం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి విధంగా చేసిన ఘనత నారాయణ డిఎస్సి దక్కింది. దానికి ఒకటే కారణం క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉండడం. మా సక్సెస్ సీక్రెట్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ. కాణిపాకంలో జరిగిన గరుడ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయం నందు ఆదివారం రాత్రి వైభవంగా గరుడ సేవ నిర్వహించడం జరిగింది.
శ్రీ వరదరాజ స్వామి వారిని గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజన నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం చెందిన యాదవ కులస్తులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీను భట్టాచారి స్వామి, సోమశేఖర్ గురుకుల్, కాణిపాకం దేవస్థానం అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ నుండి కోలుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి జనసైనికులు స్వామివారిని వేడుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు హాజరై తమ జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి పూర్తి ఆరోగ్యవంతులుగా రాష్ట్ర పాలనలో కొనసాగాలని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరిలో కొబ్బరికాయలు కొట్టి అందరూ కూడా ప్రార్థించడం జరిగింది. తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన నటించిన ఓజీ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవడం అందరికీ తెలిసిన విషయమే. ఆయన తొందరగా కోలుకొని రాష్ట్ర ఎన్డీఏ కూటమి అభివృద్ధికి, జనసేన పార్టీ అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు చేయాలని భగవంతుడిని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రం అలాగే యావత్ భారతదేశం అందరికీ ప్రజలందరికీ నచ్చిన నాయకుడైన ఆయనకి మీ అండదండలు ఉండాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ తోడు ఉండాలని చెప్పి ఆయన ఈరోజు వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, తెలుగు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎలవేళలా ఉంటుంది. త్వరలోనే మా అధ్యక్షులు వారు కోరుకొని మళ్ళీ ప్రజల్లోకి వస్తారని చెప్పి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. తిరుపతిలో పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలను అత్యంత వేడుకగా ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు కార్యాలయం వద్ద రాజాశ్రీ బిర్లాజీ పుట్టినరోజు వేడుకలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్మీ మునికృష్ణ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేకును కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిసి రాయలు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో బిర్లా వారి కంపెనీలు ఉన్నాయని, లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాలలో ఉపాధి పొందుతున్నారన్నారు. అలాగే వారి పూర్వీకులు సైతం దేశానికి అనేక సేవలు చేశారని కొనియాడారు. భారతదేశ ప్రజానీకం కోసం రాజశ్రీ బిర్లా చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డును సైతం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ పోయి బాంబేలో సెటిల్ అయ్యి, కలకట్టాలో సెటిల్ అయ్యి, వాళ్ళ పుత్రుడే ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గారి కంపెనీ యొక్క గ్రూప్ యొక్క చైర్మన్. ఆదిత్య బిర్లా గారి యొక్క సతీమణి ఈమె ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎంతో దగ్గర 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ గ్రూపులో. అలా కాకుండా ఈమె సిఎస్ఆర్ గ్రూప్ అని సిఎస్ఆర్ ఇవన్నీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈమె చూస్తుంది. అంటే ఎక్కడెక్కడ చిన్న పిల్లలు, బదిరీలు, తర్వాత పేదవాళ్ళు, స్కూల్స్, హాస్పిటల్స్, బిర్లా గారికి ఉన్న అన్ని 48 కంట్రీల్లో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఎంతోమంది ఎంప్లాయీస్, దగ్గర 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే దానిలో వాళ్ళ పిల్లలు దగ్గర 10 లక్షల మంది, వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ వాళ్ళకన్నిటి కూడా ఈమె చూసుకుంటా ఉంది. దేశంలో లక్షలాది మందికి సేవ, విద్యను అందిస్తున్నటువంటి మహనీయురాలు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 5 సంవత్సరాలుగా మర్చిపోకుండా వారి యొక్క పుట్టినరోజును పేదవాళ్ళ మధ్య, ఆకలిగా ఉన్న వాళ్ళ మధ్య తీర్చుకోవడము, 1000 మందికి ఇవాళ అన్నప్రసాదాన్ని వితరణ చేయడము ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయము. పిసి రాయల్ గారు వారు సేవ చేయడంలో అందరికన్నా ముందుంటారు. వారి చేతికు ఎముక ఉండదు, ఎప్పుడు చిరునవ్వుతో సేవ చేసేటువంటి పిసి రాయల్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలా చేయాలని, పేదవారికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని అన్నారు.
తిరుపతి అమరా హాస్పిటల్ ఆవరణంలో వరల్డ్ హార్ట్ డే డయాబెటిక్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ స్లీప్ మెడిసిన్పై మన దేశ ప్రజలకు అవగాహన తక్కువగా ఉందని, ప్రజలలో అవగాహన పెరిగితే నిద్రలో గుండె జబ్బుతో మరణించే వారిని కాపాడవచ్చని అన్నారు. మిగతా ఆర్గన్స్ 1 నిమిషం 2 నిమిషాలు కొంచెం పనిచేయకపోయినా ఇది లైఫ్ అనేది గడిస్తుంది, కానీ హార్ట్తో అట్లా కాదు. కాబట్టి గుండె నొప్పి వచ్చిన, విపరీతమైన చెమటలు వచ్చిన, ఆయాసం వచ్చిన, గుండె ప్రాబ్లం అని సస్పెక్ట్ చేస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వచ్చినా సరే అంబులెన్స్ ఫోన్ చేసినప్పటి నుంచి అమరా హాస్పిటల్లో అక్కడ అంబులెన్స్లోని ఈసీజీ తీసి ప్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి వస్తే సీనియర్ డాక్టర్స్ దగ్గర ఎవాల్యుయేషను అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. గుండెకు సంబంధించింది లేనిదంటూ ఇక్కడ లేదు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కిడ్నీ, థైరాయిడ్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు డెలివరీ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సు సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ రోగులు తమ ఆరోగ్యంపై నిపుణులైన డాక్టర్లను మాత్రమే కలిసి వారి సలహాలు, చికిత్సలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్పెషలిస్ట్ డాక్టర్లు పద్మావతి, శ్రీనివాసులు, శివమహేశ్వర, నాగసాయి, పద్మహస్త, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 18 మంది నేరుగా వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 5 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. వినాయక సాగర్లో పాడైన పరికరాల మరమ్మతులు చేయించాలని, రవీంద్రనగర్లో ప్రజలకు త్రాగునీటి వసతి కల్పించాలని, పద్మావతి పార్క్ వద్ద ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని, వాహనాలు పార్క్ చేయకుండా దిమ్మెలు ఏర్పాటు చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, భవానీనగర్ నందు తెలుగు గంగ నీరు ఎక్కువ సమయం పంపిణీ చేయాలని, భవానీనగర్ నందు ప్రమాదకంగా ఉన్న కాలువపై బండలు వేయాలని, యాదవ కాలనీలో భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తు చేయాలని, తిమ్మినాయుడుపాలెంలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని, పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలపై ప్రతి వినియోగదారుడికి అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. తగ్గిన జీఎస్టీ ధరలు అమలుపై డీమార్ట్ తదితర షాపింగ్ మాల్స్ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0 ద్వారా ఏ వస్తువులపై ఏ మేరకు తగ్గింపు వచ్చాయనే విషయాలు పరిశీలించి ఈ ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా డిస్ప్లే చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ మార్పులు అన్ని ప్రజలందరికీ అందేలా నెల రోజుల పాటు నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ వస్తువులైన టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మిషన్లపై ఇప్పటి వరకు ఉన్న 28 జీఎస్టీ 18% తగ్గిందన్నారు. అలాగే స్టేషనరీ ఉన్న 12% జీఎస్టీ 0% తగ్గిందన్నారు. ప్రజలందరూ ఈ సూపర్ జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వరలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ రవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం పైన పని భారం అధికము మోపుతుందని రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ సర్వేల పేరుతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే క్రమంలో పలు అవమానాలలో ఇబ్బందులు గురవుతున్నామని, తమ విద్యా అర్హత ఆధారంగా విధులు కేటాయించాలని,
ఇతరుల శాఖలో కాకుండా మాతృశాఖలో పనిచేసే అవకాశం కల్పించి విధి నిర్వహణలో సమన్వయ పాలన చేపట్టాలని, సెలవు, పండుగలు, ఆదివారాల్లో తమరు విధులకు దూరంగా ఉంచాలని పలు అంశాలపైన తీర్మానం చేశామని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, లేని పక్షంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, విద్యాసాగర్ రెడ్డి, నాగమోహన్, గీత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ ఏర్పడి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో కూడా రాష్ట్ర జేఏసీ ఏ కార్యక్రమాలను అయితే అనౌన్స్ చేస్తుందో ఆ చలో విజయవాడ కావచ్చు, లేదు ప్రభుత్వం ఈ లోపల చర్చలకి పిలిచి సానుకూలంగా స్పందించి మా డిమాండ్లు పరిశీలించినట్టయితే మేము సానుకూలంగా సమ్మెను విరమింపజేస్తాము. లేకపోతే మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వాళ్ళతో కూడా భాగస్వాములయ్యి మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. P4 కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఏదైనా కూడా ప్రతి సర్వేని కూడా మేము ఇంటికి వెళ్ళి నిర్వహించాల్సి వస్తుంది. ఎవరు ఫోన్లో చెప్తే ఓటీపీలు ఇవ్వడం లేదు కాబట్టి నేరుగా ఇంటికి వెళ్ళి చేయండి అంటున్నారు. ఇంటికి వెళ్ళి చేయడం అంటే వాళ్ళు మొహాన్ని తలుపులు వేస్తున్నారు, అంటే మా ప్రైవసీకి మీరు భంగం కలిగిస్తున్నారని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్, జెంట్స్ అని కాకుండా మొత్తం ప్రతి ఇంటికి తిరిగి సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మిగిలిన ఆఫీస్కి సంబంధించి పెన్షన్స్ కావచ్చు, మిగిలిన అన్ని సర్వీసెస్ కూడా మేము చేస్తూ ఉన్నాము. వీటిలో వేట్లోనూ మా ఆత్మగౌరవం కలిగించే ఇబ్బందులు అయితే ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలోని సుమారు 20 కోట్ల రూపాయల రజకుల ధోబీ ఘాటును ఆక్రమించుకున్న భూ కబ్జాదారులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు జయచంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో సర్వే నంబర్లో 2014 56 సెంట్లు భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని, వారిపైన చర్యలు తీసుకొని భూమిని రక్షించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ, రజకులు ధోబీ ఘాట్ వెళ్లి బట్టలు ఉతకడం ప్రయత్నం చేస్తే భూ కబ్జాదారులు దాడి చేసి గాయపరచడం జరిగిందని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రజకులకు న్యాయం చేయాలని కోరారు. స్థలంలోకి రానికుండా బీసీ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇప్పిస్తామన్నారు, అదేవిధంగా తొట్లు కట్టిస్తామన్నారు, అదేవిధంగా బోర్ వేపిస్తామని చెప్పినారు. దానికోసం ₹1,00,000 డబ్బులు కేటాయించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు భూ ఆక్రమదారులు, చంద్రారెడ్డి అనే అతను, చిరంజీవి రెడ్డి అనే అతను, ఇద్దరు భూమిని ఆక్రమించుకొని లక్షల రూపాయలకి ఈరోజు ప్లాట్లేసి అమ్ముతూ ఉంటే కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటిది కొట్టకపోతే మేము ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసు ముట్టడికి అయినా పిలుపునిస్తామని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పొన్నకాల మండపం పక్కన ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో స్వర్ణముఖి నదిలోనే పిల్లర్లేసి కాంపౌండ్ కట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక సార్లు ఎంఆర్ఓ దృష్టికి అట్లా తీసుకెళ్ళినా కూడా ఈ రోజుకి ఎటువంటి పరిస్థితి దాన్ని ఆపేటువంటి పరిస్థితి కనపడలేదు. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఇప్పుడైనా తక్షణమే దాన్ని ఆపాలి, స్వర్ణముఖి నదులు కాపాడాలి, కాలపురం కాపాడాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరూ గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు ఆక్యుపై చేసింది. ఈ రోజు వెంటనే తెలుగుదేశంకి వచ్చి దాన్ని మళ్ళీ కాంపౌండ్ పిల్లర్లు వేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి చేస్తున్నా కూడా ఇంకా పట్టించుకోలేదు. వెంటనే దాన్ని ఆపాలి, లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి వినాయక సాగర్లో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్య సిబ్బందిచే ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పసుపులెట్టి హరిప్రసాద్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సునందకుమార్, డాక్టర్ శ్రీధర్ ముని తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వినాయక సాగర్కు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, వైద్య నారాయణో హరి అంటారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని వినాయక సాగర్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించడం శుభపరిణామం అని ఈ సందర్భంగా నారాయణాద్రి హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని తెలిపారు. వాకింగ్ చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజులో గంట వ్యవధి వ్యాయామానికి కేటాయించడం ద్వారా గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలు సంపూర్ణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఏడాదిలో 2 లేదా 3 సార్లు గుండెకు సంబంధించిన వైద్యులచే పరీక్షలు నిర్వహించుకుంటే ఎటువంటి అనారోగ్య బారిన పడాల్సిన దుస్థితి ఉండదని సూచించారు. ఈరోజు మన నారాయణాద్రి హాస్పిటల్స్ వారిచే ఫ్రీ కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం, అదేవిధంగా స్క్రీనింగ్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఈసీజీ ఇవన్నీ చాలా టెస్టులు
చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేస్తున్న డాక్టర్స్ని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము ఈ కార్డియాక్ క్యాంప్ నిర్వహించుకోవడము చాలా గర్వకారణము. ఎందుకంటే తెల్లారి నుంచి 6 నుంచి వందలాది మంది ఈరోజు మనకి టెస్టులు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆర్కే శ్రీనివాసరావు గారికి, అలాగే హరిప్రసాద్ గారికి, అలాగే డిఎంఎండ్హెచ్ఓ బలరాం నాయక్ గారికి, అలాగే సోమ్య కుమార్ గారికి, శ్రీప్రసాద్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోట్ల సార్లు గుండె కొట్టుకోవాలా అంటే మనకి గుండె ఎంత ప్రిసైజ్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బలంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ శాతం మరణాలు గుండె సంబంధించినటువంటి జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. సో అది మనకు భారతదేశంలో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి మనం ఇంత బలంగా, ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసినటువంటి గుండెని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ త్రిముఖ వారాహి దేవి అలంకరణలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని పల్లివీధి వేషాలమ్మ ఆలయంలో మామిడి సేవ అలంకరణలో వేషాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నగరంలోని మహిళలు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మరియు భక్తుడు కొమ్మినేని గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి సేవలో తరించడం సంతృప్తినిచ్చిందని, తమ వంతులో భాగంగా ఆలయంలోని భక్తులకు అన్నప్రసాద వితరణ చేయటం సంతోషం కలిగించిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే వేషాలమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, నగరంలోని ప్రజలు వేషాలమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని వేషాలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు అమ్మవారిని వేషాల ఆలయ పరిధిలో ఊరేగింపు నిర్వహించారు. పల్లివీధిలో శ్రీ వేషాలమ్మ దేవస్థానం నందు నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఆ యొక్క అమ్మవారికి 6వ రోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క మామిడి సేవ అంటే మామిడి చెట్టు కింద అమ్మవారు కూర్చొని ఈశ్వరుని కోసం ప్రార్థన చేస్తుంది. ఆ యొక్క అలంకారాన్ని ఈ యొక్క వేషాలమ్మ దేవస్థానంలో నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని ఈరోజు మామిడి సేవ అంటారు. ఆ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం నవరాత్రుల్లో 11 రోజులు వచ్చినాయి. అందులో ఒక రోజు అంకురార్పణ, మిగతా 10 రోజులు ఉత్సవాలు కాబట్టి మామూలుగా 9 రోజులు ఉండేది, 10వ రోజు వచ్చింది కాబట్టి ఆ 10వ రోజులో భాగంగా అమ్మవారిని ఎగస్ట్రాగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని జరిపిస్తున్నాము. ఈ పల్లి వీధిలో వెలిసిన వేషాలమ్మ దేవస్థానము ప్రముఖుల నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని ఈ యొక్క మామిడి సేవని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరూ స్వీకరించి ఈ విజయాన్ని దసరా అంటే మహిషాసుర మర్దిని దసరా ఉత్సవం అంటే ఏందో అందరికీ తెలుసు. ఈ మామిడి సేవలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయంగా కోరుచున్నాను. తిరుపతి పురప్రజలకి మరొక్కసారి దసరా శుభాకాంక్షలు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,19,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,733 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,48,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 151 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ భద్రతకు చైనా ముప్పు. ట్రిపుల్ న్యూక్లియర్ స్ట్రైక్ పేరుతో ప్రాణాలు తీసే ప్రయోగం. మావోయిస్టులతో కాల్పులు విరమణ ప్రసక్తే లేదు, కావాలంటే లొంగిపోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్న సీఎం దంపతులు. వేడుకగా బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా వాహన సేవలు. డ్రై ఫ్రూట్ల మాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం. అందంగా ఉత్సవమూర్తుల అలంకరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ న్యూస్ విజన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.